స్తోత్రములు స్తుతిస్తూ హల్లెలూయా. ప్రభువా నీ వాక్యము నాకు నేర్పము. ఇక్కడున్న ప్రజలందరితో మీరు మాట్లాడండి నాయనా. నీ వాక్యము నాకు నేర్పము నాయనా. నా మాటలు రావాలి సంపూర్ణంగా నీ వాక్యం బయలుపరచుము. అవును తండ్రి. అయినా నా ప్రభువా చీకటి మొత్తం పారదోలినందుకు నీకు వందనాలు. నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ వెలుగుని ప్రకాశింపజేసినందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా నీకు స్తుతి 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 స్తోత్రములు. నా ప్రభువా ఈ ప్రజల బిడ్డలు ఆశీర్వదించుము. ఆమేన్. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుడయ్యా, నువ్వు ప్రభుడువు నాయనా, రాజుల రాజువు నాయనా. ప్రభువా మాతో మాట్లాడండి నా ప్రభువా. ఎస్ థ్యాంక్ యూ నీ వెలుగు ప్రకాశింపజేసినందుకు నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. అమ్మా మీరంతా బాగున్నారా? దేవుని కృపలో ఉన్నాము. ఆమేన్. మీరు ఎలా ఉన్నారు సార్? కృప మీకు ఎల్లప్పుడూ కావలుంచును గాక. ఆమేన్. ఆమేన్. ఆయన కృప ఎల్లప్పుడు దేవుని కృప మీకు మెండైన కృప తోడై ఉండును కాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 మొట్టమొదట యెషయా 61 వాక్యం 2-3 వచనాలు. 1, 2, 3. యెషయా గ్రంథము 61 అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు 60 61 అన్నారు. 61. ఓకే. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లు. నీకు వెలుగు వచ్చి వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లుము. ఆమేన్. తర్వాత యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 13 వచ్చిన 3 చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది. అదే 2 చదువుతున్నాను బ్రదర్. కటిక చీకటి జనములను కప్పుచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగుకు వచ్చెదరు, నీ మీద ఉదయించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ వెలుగునకు వచ్చెదరు. ఆమేన్. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. చాలు. ఈ వాక్యమును జాగ్రత్తగా చదవలేను. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరికి వెలుగు వచ్చినది? మనకి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి చెప్పిన మాట ఇది. హల్లెలూయా.
ఇది చెప్పింది ఏమాట? తండ్రి కుమారునికి చెప్పున్న మాట. కుమారుడైన యేసుక్రీస్తుకి ఆయన చెప్పినటువంటి మాట ఇది. నీకు ఎక్కడ యెషయా గ్రంథములో చెప్పబడినది. కాబట్టి నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము లెమ్ము, తేజరిల్లుము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఉదయించెను. ఆమేన్. చూడుము, చీకటి భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని కటిక అతిక చీకటి జనములను కమ్ముచున్నది. కానీ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఉదయించుచున్నాడు. ఆయన తెలుగు మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎస్, జనములు నీ వెలుగుకు వచ్చెదరు. నీ వెలుగుకు వచ్చెదరు. వచ్చేదరు. ఆమేన్. అన్య జనులు కూడా వస్తారు. ఎవరంట? ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఎవరు? అన్యజనులే. అన్యజనులే. అన్య జనులు నీ ఉదయకాంతి వచ్చేదరు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 2 కొరింథీ 4:5 వచ్చిన చదవండి. 2 కొరింథీ 4 అధ్యాయమా? ఏ అధ్యాయం అమ్మా? 2 కొరింథీ 4 అధ్యాయము 5 వచనము. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఎక్కడి నుంచి? అంధకారములో నుండి. అంధకారము నుండి వెలుగు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఆమేన్. ఇందాక ఏం చెప్పాను? యేసు ప్రభు మీద వెలుగు ఉదయించింది. ఆయన మహిమ ప్రభు ఆయనకి ఉదయించబడింది. ఆమేన్. దాని గురించి ఏం చెప్తున్నాడు? 2 కొరింథీలో 4 అధ్యాయం 5 వచనములో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానం అని చెప్పింది ఎవరో? దేవుడు. దేవుడు కదా. దేవుడు ఆ వెలుగు ప్రకాశించగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. తర్వాత హృదయములలో ప్రకాశించే. అక్కడ నుంచి మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చింది. అది మా హృదయములో ప్రకాశించెను. ఆమేన్. తండ్రి అయిన దేవుడు యొద్ద నుంచి వెలుగు కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన్నది. అది కుమారుడైన యేసుక్రీస్తు దగ్గర నుంచి మా హృదయములో ప్రకాశించును. ఇప్పుడు మనకి కూడా వెలుగు ఇక ఆయన ప్రకాశించుచున్నాడు. ఆమేన్. ఇక వెలుగు మనకి మన హృదయాల్లో ప్రకాశిస్తుంది. మన హృదయాల్లో కూడా వెలుగు ప్రకాశిస్తుంది. ఆయన హృదయంలో చేర్చుకున్న మనకు ఆ వెలుగు మనలో ప్రకాశిస్తుంది.
ఇప్పుడు రెండవ ఆ, రెండవ తిమోతి 1:10. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1:10. అనాది కాలము నుండి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందుటకు ఆయన మనలను పిలిచెను. ఆ యేసు క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమేన్. సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చును. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క సువార్త వలన వెలుగులోనికి తెచ్చారు మనల్ని. గమనించారా? మొట్టమొదటి తండ్రి అయిన దేవుని యొద్ద వెలుగు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర తర్వాత ప్రకాశించింది. తర్వాత మన హృదయంలో ప్రకాశించారు. దేవుడు తర్వాత సువార్త వలన. ఆమేన్. హల్లెలూయా. మరలా ఎలా ఆ వెలుగు అక్షయతను సువార్త వలన వెలుగులో సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనము గ్రహించాలంటే తండ్రి అయిన దేవుడు కుమారుడి యొద్ద వచ్చిన తరువాత ఆ కుమారుడైన యేసుక్రీస్తు యోహాను 1:19 వచనాలు. యోహాను సువార్త 19 యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. 9. నిజమైన వెలుగు ఉండెను, అది నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆయన నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు ఎక్కడుంది? అసలు మొట్టమొదట తండ్రి అయిన దేవుని యొద్ద వెలుగు ఉండెను కదా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆమేన్. ఆయన యొక్క నిజమైన వెలుగు. ఆయన వెలుగు ఎలాంటిది? నిజమైన వెలుగు ఉండెను. నిజమైన అని చెప్పాడంటే అర్థం ఏంటి? లోకములో చాలా వెలుగులు నిజము కాని వెలుగులు ఉన్నాయని అర్థం. చాలా డేంజర్. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. కానీ నువ్వేం చేస్తున్నావు? వెలుగు. ఏ వెలుగు? ఏ వెలుగు చూస్తున్నారు? చూడండి. నిజమైన వెలుగుండెను. నిజమైన వెలుగు ఉండెను అంటే ఏమాత్రం చిన్న డార్క్నెస్ కూడా వెలుగులో ఉండదు. ఆమేన్. ఏమాత్రము చిన్న డార్క్నెస్ అయినా సరే దాంట్లో కనబడటానికి వీలు లేదు. దేదీప్యమానమైన వెలుగు, మామూలు కాదు, చాలా వెలుగు. ఒకసారి కూర్చొని ప్రార్థన చేస్తుంటే అసలు కళ్ళు మూసుకున్నా కూడా వెలుగు, చుట్టూ వెలుగు 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 కనపడుతుంది. వెలుగు మీరు చూడాలి. నా అభిలాష కూడా అదే.
మీరు పొందాలి. నా నా జీవితంలో అనేక మంది కూర్చొని ప్రార్థన చేసినప్పుడు కొంతమంది అది ఆ వెలుగు చూడలేకపోతున్నాం. అంత భయంకరమైనటువంటి వెలుగుని మేము చూచాము. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరులు ఉన్నారు. అవును, ఆమేన్, హల్లెలూయా. మనమే ఇంత వెలుగుని చూస్తున్నామే. ఇక ఆయన శిష్యులు ఇంకా ఎంత వెలుగుని చూచుంటారు. కాబట్టి వెలుగుని జాగ్రత్త చూడాలి. ఇంకా ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తుంటే ఓహో ఓహో ఈడు వెలుగు కావాలా అని పక్కింటోడు ఏం చేస్తాడు, ఓ అట్లా 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 వెలుగు చూపిస్తాడు. వెలుగు చూస్తారు. మీరు గ్రహించండి. ఎందుకంటే మీరు తప్పుడు పనులు చేసి లోక సంబంధమైన పనులు చేస్తూ ఇంకా ఇంకా లోక సంబంధమైన చాలా విషయాలు చేస్తూ నీకు వెలుగు కనబడుతుంది అని చెప్తే ఏం జరుగుతుంది? నువ్వు వీళ్ళు వెలుగు చూస్తున్నావా అంటే మోసము చేస్తున్నావా? నీ పరిస్థితిని బట్టి నీవు దేవుని ఎంత భయంకరమైనటువంటి వెలుగును కలిగినటువంటి వాడుగా ఉండాలి. కానీ లోక సంబంధమైన వెలుగు లోక సంబంధంగా కలిగి ఉంటే వెలుగు కనబడుతుంది అని నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. నీ వ్యక్తిగతంగా ఏముండాలి? నీ వ్యక్తిగత ప్రభువుతో సత్సంగము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. సంబంధము కలిగి నువ్వు ప్రార్థన చేసేలాంటి పరిస్థితి ఉండాలి. దేవునితో సత్సంబంధము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన నిజమైన వెలుగు ఎప్పుడు వస్తుంది? నీవు కరెక్ట్ గా లేకపోతే నీకు ఎట్లా వస్తుందండి? నువ్వు సరిగ్గా లేవు, నీ జీవితం అంతా అన్యాయము, మోసము, లేకపోతే లోక సంబంధమైన జీవితము, అట్లా ఆ వెలుగు వస్తుందా? దేవుని వెలుగు వస్తుందా? మరి ఏమి వస్తుంది? వెలుగు వస్తుంది. నిన్ను మోసము చేయటానికి వస్తుంది. కాబట్టి గ్రహించు, నీవు నిజమైన వెలుగుని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మీ లోపములు ఏమైనా ఉంటే ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు నాయనా అని మనం ప్రాధేయపడాలి. ఆయన నన్ను ప్రాధేయపడి అడిగితే అప్పుడు ఆయన తన యొక్క వెలుగు మనకి పంపిస్తాడు, మనం పొందుతాము. అది లోక సంబంధమైన నీలో ఇంకా జీవించి ఉంటే నువ్వు ప్రాధేయపడిన ప్రయోజనము లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరేం చేయాలి? వాటన్నిటిని విడిచిపెట్టాలి. క్షమాపణ పొందుకోవాలి. నేను వెలుగు చూడాలి. నీ ఆశ అంతా ఎట్లా ఉండాలి? వెలుగు చూడాలి అనే ఆశ ఉండాలి. నేను వెలుగు చూడాలి, నేను వెలుగు చూడాలి అని ఆశ నీలో కలిగి ఉండాలి. అప్పుడు నిజమైన వెలుగు కలుగుతుంది నీకు. నిజమైన వెలుగు లోకములో ప్రతి వాణిని వెలిగించుచున్నాడు. ప్రతి మనుషుని వెలిగించుచున్నాడు. ప్రతి మనిషిని. ఇక నేను కూడా పర్లేదులే, లోకంలో పనులని చేస్తూ శరీర కార్యాలు చేస్తూ బ్రహ్మాండంగా మరి ప్రతి మనిషిని వెలిగించుచున్నాను.
అని చెప్తారా? కాదు. మనము ప్రతి దేవుడు తను ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులము మనము. ఆయన వెలుగు మనకి ప్రకాశింపజేయబడుతుంది. ఆమేన్. కాబట్టి మనము ప్రతి మనుషుని అన్నప్పుడు ఇంక మనం కూడా జనంలో కలిసిపోతాం కదా అనుకునేటువంటి పొరపాటు మీరు చేయకూడదు. మీరు మొట్టమొదట మీరేం చేయాలి? లోక సంబంధమైన విషయాలన్నీ పక్కకు పడేయండి. వదిలివేసి అవసరం నీ వెలుగు నాకు కావాలి. ఒకసారి సహోదరి బహుశా ఒక స్త్రీని తీసుకొచ్చింది అనుకుంటా. ఎక్కడ ఏమా వెలుగు కనపడుతుంది బ్రదర్, నాకు వెలుగు కనపడుతుందని చెప్తున్నావు కదా. ఆమె వెలుగు కనపడి అని చెప్పింది. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత పారిపోయింది. అవునా కదా? ఆమె గుర్తు రాలేదమ్మా ఆ ఊర్లో. ఎక్కడ మా గుంటూరు అమ్మాయి వచ్చింది, ఒక అమ్మాయి బహుశా తీసుకుంటారా మీ దగ్గరకు వచ్చింది మీటింగ్ చెప్పారు. నీ నుంచి వచ్చిందమ్మా నా దగ్గరికి. నేను పంపించాను. అవును, ఒక ఊరు వెలుగు బ్రహ్మాండంగా కనపడుతుంది. దేవుని యొక్క మందరం వెలుగు కనపడిందంట. తర్వాత ప్రార్థన చేస్తే వెలుగు పారిపోయింది. అంటే చీకటి వెలుగు ఒకటి వస్తుంది, కానీ నిజమైన వెలుగు వచ్చినప్పుడు అని నిలిచే అవకాశము ఉండదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము రెండింటిని తేడా కూడా గమనించాలి. రెండింటి తేడా గ్రహించలేకపోతే ఇంకా వెలుగు 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 అనుకుంటా పోతాడు మానవుడు. కాబట్టి ఒకవేళ డౌట్ ఏమంటే మళ్ళాగా దైవజనుల దగ్గరకు వచ్చి కూర్చుని ప్రార్థనకు కూర్చుంటే అప్పుడు తెలుసుదా తెలీదా? తెలుస్తుంది. చాలా మంది చూసేయాలి వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి నిజమైన వెలుగుండెను, ప్రతి మనుష్యుని వెలిగించు. కాబట్టి మనము ఒకటి, ఆయన ఏం చెప్పాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము ఉదయించున్నాడు, నీవు ఆయన మహిమ మీ మీద కనబడుతున్నది. ఆ వెలుగుని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చాడు. ఆయన కుమారుడు ఆయన యొక్క బిడ్డలైనటువంటి వారికి ఇచ్చాడు, సువార్త రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనకు కూడా వెలుగును మన హృదయాల్లో ప్రకాశింపచేస్తుంది. కాబట్టి దానిని మనము జాగ్రత్తగా గ్రహించాలి. తప్పు చేయకూడదు, కరెక్ట్ గా ఉండాలి. మనం ఎంత కరెక్ట్ గా ఉంటే అప్పుడు ఆ వెలుగు నేను చూడగలుగుతాము. లేకపోతే మోసగించేటువంటి వస్తాయి. కాబట్టి అలాంటి అవకాశం దయచేసి దేవుడి యొక్క వెలుగు, మహా వెలుగు మీరు నేను అనుభవిస్తున్నాను, మీరును అనుభవించాలని కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ ప్రభు, మీ పాదాలకు వందనాలయ్యా. అయ్యా, భూమి అంతా కూడా కటిక చీకటి కమ్మే, జనుల మీద కటిక చీకటి కమ్ముతున్న సమయంలో
నీ కుమారుడి మీద నీ వెలుగును ఉదయింపచేసి తేజరిల్లింపచేసి నీ కాంతిని అయ్యా నువ్వు ఆయన మీద నీ మహిమను ఉదయింపచేసి లేవనెత్తి ఆయన ద్వారా ఆయన యొక్క సువార్త ద్వారా ఆయన యొక్క మరణము నిరర్థకము చేసి ఆయన మనిషి యొక్క మరణాన్ని నిరర్థకం చేసిన సువార్త వలన ఆ జ్ఞానం ఆ దేవుని యొక్క మహిమతో కూడిన ఆ జ్ఞానము మా హృదయాల్లో ప్రకాశింపచేసిన దేవుడవు నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. మరణానికి పాత్రలైన మా జీవితాలకి ఆ మరణాన్ని కొట్టివేసి జీవమును అనే సువార్తను మాకు అనుగ్రహించిన ఆ ప్రకాశమైన వెలుగు మా జీవితాల్లో వెలుగునట్లుగా మీరు మీ మహిమను మా మీద కూడా ప్రకాశింపచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నిజమైన వెలుగుగా ప్రభుని మీ లోకానికి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి వెలిగించినందుకు మీకు స్తోత్రాలు నాయన. మేము కూడా తండ్రి మీ యొక్క వెలుగులో మేము కూడా నడుస్తూ నిజమైన వెలుగుని మేము చూడగలిగే వారముగా మా జీవితాలలో ఉన్న ప్రతి చీకటికి సంబంధించిన ఏవి కూడా ఉండకుండా మీ సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకొని సరి చేసుకుని నీ నిజమైన వెలుగును చూడడానికి ప్రభు మా అందరికీ మీ కృపను విడుదల చేయమని అయ్యా సంపూర్ణంగా తండ్రి మీ యొక్క వెలుగు సంబంధించిన మీ మహిమకు సంబంధించిన జ్ఞానము మా హృదయాల్లో ఎప్పుడు ప్రకాశించలాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.